హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరైన్ లైఫ్ తెలుగు. నేను మీ మనోజ్. సో ఫస్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీరు చూడండి. ఒకవేళ ఇది సెకండ్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే శాండ్, రాక్ అండ్ వాటర్ యొక్క పారామీటర్స్ ఏ విధంగా ఉండాలి, ఏ వాటర్ యూస్ చేయాలి, సాల్ట్. ఇది కంప్లీట్ ప్యూర్ సాల్ట్ వాటర్ ఎక్వేరియం ఛానల్ కాబట్టి మనం సాల్ట్ వాటర్ గురించే కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో సాల్ట్ వాటర్లో ఏ సాల్ట్ వాడాను నేను, ఏ సాల్ట్ బెస్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, దాని యొక్క ప్రైజెస్ ఏంటి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ నేను చూపిస్తాను. సో వాట్ టుడేస్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి. సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో రాక్స్, శాండ్ ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్. ఎందుకంటే సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో మనకి మెరైన్ లైఫ్ని, సముద్రంలో ఉన్న అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంటల్ కండిషన్ని మనం ఇంట్లో రీక్రియేట్ చేయాలి. సో రీక్రియేట్ చేయాలంటే దానికి చాలా వరకు బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది కావాలి. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఒక్కొక్క బ్యాక్టీరియాకి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కావాలి. సో కొన్ని బ్యాక్టీరియాలు ఏమో శాండ్ మీద ఎక్కువగా లివింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బతికేది ఏరియా శాండ్, సర్ఫేస్ ఆఫ్ ద రాక్ అండ్ బయట వెనకాల యూస్ చేసుకుని బయోమీడియా సంబంధించి. కొన్ని బ్యాక్టీరియా రాక్స్ మీద ఎక్కువగా అకామిడేట్ అయి ఉంటాయి. సో మన ఫిషెస్కి ఎక్కువగా సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో ఏంటంటే కంప్లీట్లీ మెరైన్ ఫిషెస్ ఉంటాయి కాబట్టి వాటికి హైడింగ్ స్పాట్స్ ఎక్కువ కావాలి. సో అందుకనే రాక్ కూడా ఇంపార్టెంట్. బోత్ మనకి ఇంపార్టెంట్ అండ్ ఫిషెస్ కూడా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే దీన్ని సెటప్ చేయాలంటే మనకి నైట్రోజన్ సైకిల్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ని ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటే మనం కంపల్సరీ రాక్స్ అనేది యూస్ చేయాలి. రాక్స్, శాండ్ అండ్ ఫిల్టరేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ సైకిల్ కావాల్సిన బ్యాక్టీరియాను కూడా మనమే బై డిఫాల్ట్గా యాడ్ చేస్తాము. లేదంటే పూర్వకాలం లాగా గోస్ట్ మెథడ్ ఎలా యూస్ చేసారు అనేది అది నేను తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. సో కరెంట్గా వచ్చేసి శాండ్కి వచ్చేసి మీకు లైవ్ శాండ్ దొరికితే చూసుకోండి. క్యారెట్ సీడ్ లైవ్ శాండ్ అని చెప్పి ఉంటుంది. అది బాగా కాస్ట్ ఎక్కువ, 10,000 అలా ఉంటుంది కేజీ, 10 poundsకి ఎంతకో. అమెజాన్లో కూడా చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. శాండ్ అనేది మీ ఇష్టం, ఏ శాండ్ అన్నా వాడచ్చు. నేను యూస్ చేసిన శాండ్ ఏంటంటే పింక్ రివర్స్ఫిక్ శాండ్ అని చెప్పి యూస్ చేశాను. అది అమెజాన్లో కొనుక్కున్నాను. 5 kgs వచ్చేసి నాకు అరౌండ్ 1,500 అలా పడింది. నాకు ప్రెసెంట్ అమెజాన్ రేట్ తెలీదు, అది నేను చూసి మీకు పైన ఇక్కడ ఇమేజ్లో చూపిస్తాను. సో శాండ్ అనేది నాకు అరౌండ్ ఆల్మోస్ట్ 10 kgs శాండ్ పడింది. ఎందుకంటే నేను 1/2 inch అయితే 5 kgs సరిపోద్ది. బట్ సాల్ట్ వాటర్లో మినిమం శాండ్ బెడ్ లెంత్ అనేది 1/2 inch నుంచి 1 inch వరకు ఉండే. 1/2 inch అయితే ఓకే, బట్ 1 inch ఉంటే బెస్ట్. 2 inches ఉందంటే అసలు అల్టిమేట్. కానీ 2 inches శాండ్ వరకు బెడ్ వేసుకుంటే అంటే మీ ఇష్టం, అది మీ చాయిస్ కంప్లీట్. కానీ 1 inch ఈజ్ ద రీజనబుల్ స్టాండర్డ్ రేంజ్. సో 1 inch శాండ్ బెడ్ ఉండేలా చూసుకోండి. సో నేను 1 inch శాండ్ బెడ్ పసిఫిక్ శాండ్ యూస్ చేశాను. అది అమెజాన్ లింక్లో డిస్క్రిప్షన్ ఉంది. అండ్ రాక్స్ వచ్చేసి ఇవి కూడా నేను అమెజాన్ నుంచే బై చేశాను. బట్ ఐ డోంట్ నో, నాకు ఎగ్జాక్ట్గా ఈ రాక్ పేరేంటో తెలియదు. దాన్ని ఇమేజ్ ఇక్కడ చూపిస్తూ ఉంటాను, చూడండి. సో రాక్స్ నాకు అరౌండ్ 5 kgs అలా పడింది. చిన్న పిట్స్ ఒక సైడ్ వచ్చింది. 3 kgs 6 kgs కింద తీసుకున్నాను. సో ఈ విధంగా రాక్ అండ్ శాండ్. సో మీరు మళ్ళీ చూసినట్టయితే వాటర్. సో వాటర్కి మనం సాల్ట్ వాటర్లో వాడాల్సింది వాటర్ ఎలాంటి వాటర్ వాడచ్చు అంటే ఆర్ఓ వాటర్ వాడాలండి. ఆర్ఓ వాటర్ దొరకకపోతే మినరల్ వాటర్ అన్న విత్ 35 నుంచి 50 TDS వరకు ఉన్న వాటర్ని సెలెక్ట్ చేసుకోండి. 50 వరకు పర్లేదు. 50 అబౌ అంటే చేపలు అయితే బతుకుతాయి, ప్రాబ్లం లేదు, అది లైఫ్ స్పాన్ బాగానే ఉంటుంది. కానీ లేనిపోని ఇన్ఫెక్షన్స్ కానీ, లేనిపోని ఆల్గీ ఫామ్ అవడం కానీ, చీటో కానీ, డయాగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి సాల్ట్ వాటర్. అవన్నీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ 50 బిలో ఉండేలా చూసుకోవాలి. సో నా ఎక్వేరియంకి నేను వాడింది ఆర్ఓ వాటరే. కానీ ప్యూర్ ఆర్ఓ వాటర్ కాదు, 0 TDS కాదు. బట్ నాకు 12 నుంచి 15 రేంజ్ వరకు వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది TDS మీటరు. ఈ మీటర్ యూజ్ చేసి మనం వాటర్ యొక్క క్వాలిటీని, ప్యూరిటీని చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఎక్వేరియంస్కి మన సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో ఎక్కువగా మనం వాడేది 0 TDS వాడితే ఇంకా బెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు రండి. సో ఇది నేను ఆల్రెడీ స్టాక్ చేసి పెట్టుకున్నాను. సో ఇది నా ఆర్ఓ వాటరు. సో ఇక్కడ నేను TDS మీటర్లో ఆన్ చేస్తున్నాను. మీరు చూస్తే సో ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి, ఒకటి ఆన్, ఇంకోటి హోల్డ్. సో ఆన్ చేసి మీకు వాల్యూ 0 వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం లేదు. సో ఇప్పుడు ఇదే వాల్యూని నేను ఇందులో పెట్టి మీరు చూసినట్టయితే ఒకసారి ఇక్కడ రండి. ఇక 13, 14 వరకు అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. సో వన్స్ ఒకసారి స్టేబుల్ అయిన తర్వాత హోల్డ్ బటన్ నొక్కండి, ప్రాబ్లం లేదు. సో మీరు చూసినట్టయితే ఎంత ఉంది, 13 ఉంది TDS. సో హోల్డ్ మీకు వాటర్ లెవెల్ ఎప్పుడైనా సరే ఈ లెవెల్లో ఈ మార్కింగ్ వరకు డిప్ చేయండి. వాటర్లో ఈ మార్కింగ్ వరకు ముంచితే మీకు వాల్యూ వస్తుంది. వాల్యూ ఫస్ట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉండి ఒక కాన్స్టెంట్ వాల్యూ స్టేబుల్ అవుతుంది. స్టేబుల్ అయినప్పుడు హోల్డ్ నొక్కితే ఆ వాల్యూ అలానే ఉంటుంది.
సో ఇప్పుడు నేను వాడిన వాటర్కి TDS వచ్చేసి 13. సో ఇది నాకు పర్ఫెక్ట్గానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఇది 13 TDS. ఈ 13 TDSలో నేను సాల్ట్ వాడాలి. సో మనకి సాల్ట్ వరకు వచ్చేసి ఏ సాల్ట్ వాడచ్చు అని అనుకుంటే, మనం ఈ కిచెన్లో దొరికే సాల్ట్ అయితే అస్సలు వాడకూడదు. ఎందుకంటే అది అయోడిన్ సాల్ట్ కరెక్ట్, కల్లుప్పు సముద్రంలోనే దొరుకుతుంది. కానీ అందులో చాలా వరకు వేరు ఉంటాయండి. ఎందుకంటే సముద్రం ఒడ్డు నుంచి తీసుకొచ్చారు, కానీ సముద్రం గర్భం నుంచి తీసుకొచ్చిన వాటర్ నుంచి అయితే కల్లుప్పు డిఫరెంట్ ఉంటుంది. సో మనం కంపల్సరీగా మన సాల్ట్ వాటర్కి కంపల్సరీ మ్యానుఫ్యాక్చర్ చేసిన రీఫ్ సాల్ట్ కానీ సీ సాల్ట్ కానీ మార్కెట్లో దొరుకుతాయి, రకరకాల బ్రాండ్స్. నేనైతే బ్లూ ట్రెజర్ వాళ్ళు వాడాను. సో ఇది రీఫ్ సేపు. సో వీళ్ళ వాల్యూస్కి వచ్చేసి ఇది నాకు కెపాసిటీ వచ్చేసి 6.7 kgs. ఇది నాకు అరౌండ్ 1700 అలా పడిందండి. సో ఇది ఈ సాల్ట్ వాడాను. సో ఈ సాల్ట్ ఎంత కలపాలి అనే మెజర్మెంట్స్ వాళ్ళు ఇస్తారు ఇక్కడ. సో ఈ మెజర్మెంట్స్ తగ్గట్టు మీరు వాడాలి. కానీ ఈ సాల్ట్ ఎన్ని లీటర్స్కి ఎంత కలపాలనేది మీరు ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ వాటర్ వేసే ముందే ఓకే ట్యాంక్ కెపాసిటీ నాకు 200 లీటర్, ఇందులో అయితే 212 లీటర్స్ పట్టింది. కరెక్ట్గా చెప్పాలంటే 212 లీటర్లు పట్టింది RO వాటర్. సో ఈ 212లో నేను ఆల్మోస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసి ChatGPTలో అడిగినా సరే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వచ్చిన వాల్యూస్కి సో ఎవ్రీ 2.4 kg సాల్ట్ ఈ ప్యాకెట్లో 1 kg సాల్ట్కి 28.5 లీటర్స్ వరకు వస్తుందంట. సో నేను రఫ్గా 6.5 kg వరకు క్యాలిక్యులేట్ చేసి ChatGPT చెప్పింది, అడిగాను 212 లీటర్స్కి ఎన్ని కేజీస్ ఆఫ్ సాల్ట్ ఇవ్వాలి. 1 kg వచ్చేసి కెపాసిటీ 28.5 లీటర్స్ కంటే ఆటోమేటిక్గా అది వాల్యూ ఇస్తారు. సో దానికి తగ్గట్టు మీరు మెజర్ చేసుకుని ఆ సాల్ట్ అనేది కలిపేసి మీరు డైరెక్ట్ ట్యాంక్లో 80% కలపచ్చు. ట్యాంక్లో కలిపితే చాలా మంది ప్రాబ్లం లేదు. అదేంటంటే కింద అడుగున అలా ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ ఒక 1 అవర్కి 2 అవర్స్కి మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉండి దాన్ని డిజాల్వ్ అయ్యేలా చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, ఈ సాల్ట్ని తీసుకెళ్ళి సమ్ సిస్టమ్లో వేసేస్తారు. సమ్ సిస్టమ్ ఆల్రెడీ రిటర్న్ పంప్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అంత మిక్స్ అవుతూ ఉంటుంది. సో సమ్ సిస్టమ్లో వేసేసి ఎంతైతే పట్టిందో నాకైతే ఇది 6.5 kgs పట్టింది. 6.7 6 నేను ఫస్ట్ ఏంటంటే 6 kgs వేసాను. ఈ 6 kgsకి సమ్ సిస్టమ్లో ఇక్కడిక్కడ కలిపి డిజాల్వ్ చేసిన వాటర్ని ఇక్కడ వేసుకుని తర్వాత ఒక 1 day వదిలేసిన తర్వాత మొత్తం ట్యాంక్ క్లౌడీనెస్ అంతా తగ్గిపోతుంది. సో తగ్గేందుకు ప్రాబ్లం లేదు. కానీ ఈ సాల్ట్ వాటర్లో ఎంత ఉండాలి రీడింగ్. సో సాల్ట్ ఎంత ఉండాలి, మనం వాటర్కి అయితే TDS మీటర్ ఉంది, మరి సాల్ట్కి ఏ మీటర్ కావాలి అనుకుంటే ఇది రిఫ్రాక్టోమీటర్ అంటారు. ఇది ల్యాబ్రాట్ వాళ్ళు చేసింది, ఇది ప్యూర్ అమెజాన్ నుంచే కొన్నాను. ఇది రిఫ్రాక్టోమీటర్, శాలినిటీ మీటర్ అంటారు. సో శాలినిటీ మీటర్లో వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా బాక్స్ వస్తుంది, ఇదిగోండి ల్యాబొరేటరీ నుంచి శాలినిటీ మీటరు, దీన్నే రిఫ్రాక్టోమీటర్ అంటారు. ఇంకోటి కూడా వాడచ్చు, హైడ్రోమీటర్ అంటారు. ఆ హైడ్రోమీటర్ కన్నా ఈ రిఫ్రాక్టోమీటర్ వాడటమే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా మెజర్ చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. నా ట్యాంక్లో ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా వస్తుందండి రిఫ్రాక్టోమీటరు. బై డిఫాల్ట్గా మీరు ఏం క్యాలిబ్రేట్ చేయక్కల, వాళ్ళు మీరు కానీ అమెజాన్లో ల్యాబ్రాట్ ఇదే ప్రోడక్ట్ని, ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇస్తాను. సో ఈ ప్రోడక్ట్కి ఇదే బ్రాండ్ నుంచి కొంటే మీరు బై డిఫాల్ట్గా వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారండి మీకు. సో మీరు చూసినట్టయితే డిస్టిల్డ్ వాటర్కి ట్రూ వాల్యూ పీపీటీ వచ్చేసి పార్ట్స్ పర్ 1000 అంటారు, 0. మెజర్డ్ వాల్యూ 0. సో ఎర్రర్స్ ఏమీ లేవు. సో 0. సో ఈ విధంగా వచ్చింది. సో స్టాండర్డ్ లిక్విడ్కి ఏమో ఈ విధంగా ఉంది. స్టాండర్డ్ లిక్విడ్ డిస్టిల్డ్ వాటర్ వాళ్ళు ఇస్తారు. సో 000 వాళ్ళే క్యాలిబ్రేట్ చేసి ఇస్తారు. లేదు అనుకుంటే మీరు అమెజాన్లోంచి క్యాలిబ్రేషన్ లిక్విడ్ అని ఉంటుంది, ఆ లిక్విడ్ని కొనుక్కుని మీరు క్యాలిబ్రేట్ చేసుకుని, అంటే ఆ లిక్విడ్ని ఇలా ఈ విధంగా వేసుకొని క్యాలిబ్రేట్ చేసుకుని ఇక్కడ 0 వచ్చేలా చూపించాలి. నేను ఆ వాల్యూ చూపిస్తాను ప్రెజెంట్. ఇది సైట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి స్పెట్స్ తీసే ప్రాబ్లమే లేదు. స్పెట్స్ తీస్తే కనబడదు అనుకునే ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఇందులో సైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు కనిపించేంత వరకు విజువలైజ్ చూసుకోవచ్చు. మీరు చూడండి, ఒకసారి చూడండి, కనిపిస్తే ఓకే, లేదు అంటే చూడండి వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఆ వాల్యూస్ రీడింగ్స్ నేను ఇమేజ్లో చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి. వితౌట్ వాటర్ అయితే కంప్లీట్ ఫుల్ బ్లూగా ఉంటాయండి, ఏం లేకుండా అయితే కంప్లీట్ బ్లూగా ఉంటుంది. మీకు వాల్యూస్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ చూడండి శాలినిటీ మీటరు అది ఆ విధంగా ఉంటుంది. సో అక్కడ వాల్యూస్ అనేది మీకు మొత్తం కంప్లీట్ బ్లూ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లూ మార్క్ అనేది మారుతుంది. సో మనం దీన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలి అనుకుంటే, వాళ్ళు ఇచ్చిన పిపెట్, సో పిపెట్ ఉంటుంది, ఈ పిపెట్ని తీసుకుని
వాటర్ కలిపిన తర్వాత ఒక 1 అవర్ 1 డే అయిన తర్వాత 1 డే వదిలేసింది. 1 డే అయిన తర్వాత కంప్లీట్గా సాల్ట్ అంతా డిజాల్వ్ అవ్వాలి. ఒకవేళ సాల్ట్ ఎక్కడన్నా సరే అక్కడ ఇక్కడ ఉందనుకుంటే మీరు ఏదైనా స్టిక్ కానీ లేదంటే క్లీన్ గ్లాస్ స్క్రేపర్ అంటారు. సో అలాంటి దాంతో ఏదైనా అది డిజాల్వ్ అయ్యేలాగా కలపండి. కలిపిన తర్వాత మీరు చూసినట్టయితే ఇవ్వండి రిపైట్ నుంచి జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ చూసుకోండి ఇట్లా. సో ఇలా 1, 2, ఒక 3 మొత్తం వేసుకున్నా ప్రాబ్లం లేదు. వేసుకొని నేను ఏం చేస్తానంటే ఇది ఒక్క ఎయిర్ బబుల్ కూడా లేకుండా, ఎయిర్ బబుల్ అంటే ఇది ఈ బ్లూ కలర్ రేంజ్ ఉంది చూసారా, ఈ బ్లూ కలర్ రేంజ్లో ఒక్క ఎయిర్ బబుల్ కూడా లేకుండా అన్నట్టు వాటర్ ఫిల్ చేసుకొని క్లోజ్ చేసి ఈ వాల్యూస్ని మీరు చూసినట్టయితే నాకైతే కరెక్ట్గా 1.026 ఉంది. ఇది మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. అవ్వండి ఆ వాల్యూ బ్లూ కలర్ రేంజ్ ఉంది చూసారా, అది అలా మారుతూ ఉంటుంది. సో ఆ ఎక్కడ వరకు వచ్చింది శాలినిటీ అనేది రీడింగ్స్, ఆ రీడింగ్స్ వరకు చూడండి. అవ్వండి నేను ఇమేజ్ మళ్ళీ పెడతాను పక్కన చూడండి. సో ఫస్ట్ బై డిఫాల్ట్గా ఏంటి అంటే మనకి సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో 1.020 నుంచి 1.026 అంటే 35 పార్ట్స్ పర్ మిలియన్ వరకు ఉండొచ్చు. కానీ 1.026 అనేది స్టాండర్డ్ వాల్యూ. అది దేనికి అంటే కోరల్స్ కానీ వేరే సాఫ్ట్ కోరల్స్ ఎల్పిఎస్ కోరల్స్ అని చెప్పి అంటారు. సో వాటి వరకు అయితే 1.026 అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మన ఇండియాలో కోరల్స్ అనేది బ్యాన్. అండ్ రాక్స్ విషయానికి వస్తే లైవ్ రాక్ కూడా బ్యాన్. ఎందుకంటే లైవ్ రాక్లో బ్యాక్టీరియా, సముద్రానికి కావాల్సిన బ్యాక్టీరియా అంతా పర్ఫెక్ట్గా స్టేబిలైజ్ అయిపోతుంది కాబట్టి దానికి ప్రాబ్లమే లేదు. చెన్నై సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సాల్ట్ వాటర్ ఎక్వేరియంస్ ఎక్కువ మార్కెట్ ఎక్కువ అక్కడే ఉంది చెన్నైలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రం డీప్ సీలోకి వెళ్ళి డైరెక్ట్ వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ని వాళ్ళు కొద్దిగా ప్యూరిఫై చేసి అంటే ఫిల్టరేషన్ చేసి డైరెక్ట్ మార్కెట్లో అమ్ముతారు. సో అలాంటి మార్కెట్ వాల్యూ మనకి ఇక్కడ ఏమైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి. సో ఇది అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి. సో మీకు ఎప్పుడైనా సరే రిఫ్రాక్టోమీటర్లో 1.026 కన్నా బిలో ఉండేదా చూడండి, అబోవ్ వద్దు. 1.020 నుంచి 26 వరకు రేంజ్ ఉండాలి. ఓన్లీ ఫిషెస్కి అయితే 1.022 వరకు ఉండొచ్చు, 22 or 24. 26 ఉంటే పర్లేదు. కానీ నేను 26 ఎందుకు మెయింటైన్ చేశాను అనేది నేను నైట్రోజన్ సైకిల్లో చెప్తాను. నేను స్టార్టింగ్ సాల్ట్ ఎక్కువ ఎందుకు కలిపాను. ఒకవేళ సాల్ట్ కంటెంట్ ఇప్పుడు 1.026 ఉంది, దానికన్నా ఎక్కువ వాల్యూ ఉంది అనుకుంటే మీరేం చేస్తారంటే కొద్దిగా ఆరో వాటర్ని కలపండి, అప్పుడు ఆ వాల్యూ తగ్గుతుంది. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉందనుకోండి ఇంకొంచెం సాల్ట్ వేసి కలపండి, ప్రాబ్లం. సో ఈ విధంగా చూసుకోవాలి. ఓకే, సో ఇది సాల్ట్ కంటెంట్. సో సాల్ట్ వాటర్ అంతా కలిపిన తర్వాత దీన్ని సైక్లింగ్కి వదిలేయాలి. ఆ సైక్లింగ్ ప్రాసెస్లో ఏమేమి వాడాలి ఏంటి, అసలు మనకి బయట మార్కెట్లో దొరికే బ్యాక్టీరియాస్ ఏంటి అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి నేను వాడిన బ్యాక్టీరియా అయితే ఫ్రిట్జైన్ 9 అండ్ ఇది సూపర్ బ్యాక్టీరియా 800. ఈ రెండు కూడా బాగున్నాయి. ఈ రెండు ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, దీని యొక్క రేట్ ఏంటి, దీని యొక్క ట్యాంక్ స్పీడ్ ఎంత ఉంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.